కూటమి ప్రభుత్వానికి సంబంధించి సంవత్సరం పరిపాలన వాళ్ళ ఏదైతే ప్రజలు తీర్పిచ్చారు ఆ తీర్పుని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. ఒకవైపు సంక్రాంతి అలాగే మరోవైపు దీపావళి కలిపి జరుపుకుందామని చెప్పి ఒకవైపు జనసేన పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం కానివ్వండి, లేకపోతే కూటమి తరపు నుంచి తెలుగుదేశం పార్టీ పిలుపునివ్వడం కానివ్వండి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మొత్తం అందరు రాష్ట్ర ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచారు. ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం జరుపుకోవాలంటున్నారు. ఏంటి మీరేం చెప్తారు? అది మూర్ఖత్వం అండి. వెన్నుపోటు దినోత్సవం చేసుకునేది ఏంటండి? అది చాలా మూర్ఖత్వమైన పని కూడా. ఏదైనా సరే మనం సక్సెస్ సాధించామంటే దానికి సంబంధించి మనం సెలబ్రేషన్ చేసుకుంటాం, కానీ ఓడిపోయినందుకు వెన్నుపోటు పొడిచినందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే అతను అంత మూర్ఖుడు ఇంకొకటి లేడని అనుకోవాలి. అంటే ఏదో హామీలు ఇచ్చారు కానీ ఏవి చేయలేదు అంటున్నారు. ఒక పక్క వీళ్ళేమో గ్యాస్ ఉచిత గ్యాస్ అన్నారు, 3 సిలిండర్లకి డబ్బులు వేస్తామన్నారు, జరుగుతూనే ఉంది. మరోవైపు రేపు జూన్ 12 నుంచి తల్లికి వందనం అన్నారు, ఆగస్టు 15 నుంచి మహిళలకి ఫ్రీ బస్ అన్నారు. వాళ్ళు ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు జీర్ణించుకుంటాడండి? ఆయన ప్రభుత్వంలో అసలు ఏం జరిగిందండి? ఆయన చెప్పాడు హామీలు ఎంతవరకు వచ్చినాయి? ఎంతమంది నిరుపేదలు ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ పెన్షన్లు తీసేసి వాళ్ళ పొట్టను కొట్టాడు. ఎంతోమంది ఆ పెన్షన్ల మీద ఆధారపడి వాళ్ళకి ఆ పెన్షన్ డబ్బులు వస్తేనే ఫుడ్ పెట్టే పొజిషన్ కూడా ఇంట్లో ఉంది. అలాంటి వాళ్ళకి కూడా పెన్షన్ తీసేసి వాళ్ళ నోటి దగ్గర కూడు తీసేశాడు. అలాంటి వాడిని ఇంకొకరు ఎలా ఎన్నుకుంటారు? మరి నిజంగా అసలు వెన్నుపోటు పొడిచింది ఎవరు అని ఆలోచిస్తే మీకు కరెంటు బిల్లు ఉందని, కారు ఉందని, మీరన్నట్టుగా చాలా మంది పెన్షన్లు తీసేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారని చాలా మంది మహిళల పుస్తెల తాళ్ళు దిగిపోయింది. అసలు నిజంగా వెన్నుపోటు ఎవరు పొడిచారంటారు? వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. ఇది మాత్రం క్లియర్. అతను తెచ్చి మద్యపాన నిషేధం చేయడం కాకపోగా ఆ పిచ్చి మందు తీసుకొచ్చి పేద ప్రజలు ఏదైనా కష్టం చేసుకొని వచ్చి సాయంత్రానికి ఎంతో కొంత తాగేవాళ్ళు ఆ పిచ్చి మంది తాగి ఎంతో మంది చనిపోయి వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డు మీద పడిని చాలా ఉన్నాయి. అతన్ని ఎలా ఎంచుకుంటారండి? ఇక ఏ ప్రభుత్వం అయినా సరే అతన్ని ఎలా సపోర్ట్ చేస్తారు? ఎవరు చేయరు కూడా. అతను ఇంకోసారి రాడు కూడా, కంపల్సరీ రాడు. ఒకవైపు మీరు చెప్తున్నట్టుగా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇంకోవైపు తల్లి ఏమో ఆస్తులు నాయ అని చెప్పి ఆవిడ లబోదిబో అంటుంది. మరోవైపు చెల్లెలు నేను పడ్డ కష్టం అంతా వృధా అయిపోయి ఈ రోజు నన్ను బయటకు నెట్టేశారని చెల్లెలు బాధపడుతుంది. నిజంగా సొంత ఇంట్లో న్యాయం చేయలేని వ్యక్తి, లేదా బాబాయ్ కేసును తేల్చలేదని బాబాయ్ కూతురు కూడా రోడ్డు మీద పడిన పరిస్థితి. నిజంగా ఎవరికి బాబాయ్ కూతురు కూడా రోడ్డు మీద పడింది అంటే అది కేవలం మన ప్రభుత్వం సపోర్ట్ చూసుకొని బయటకు వచ్చారండి. ఎవరు ఎలా చేస్తే ఆయన చనిపోయారు అనేది ప్రజలు మొత్తంకి తెలుసు. సొంత ఇంటి వాళ్ళనే వెన్నుపోటు పొడిచిన వాడు ప్రజల్ని వెన్నుపోటు పొడవడు అన్నది గ్యారంటీ లేదండి. చెప్పండి. లేదండి, ఇంట్లో వాళ్ళనే వెన్నుపోటు పొడిచాడు. అలాంటిది ప్రజల్ని ఎందుకు వెన్నుపోటు పొడవడు? క్లారిటీతోనే ఉన్నాం. ఇప్పుడు వై నాట్ 175 అన్నాడు ఎన్నికలకు వెళ్లే ముందు. ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి. అయినా కూడా ఒక సంవత్సరం అయిపోయింది, 3 ఏళ్ళు ఆగండి సినిమా చూపిస్తా అంటున్నాడు. చూపించమనండి, మేము చూస్తాం. మేము చూపించే సినిమా చూడాలి కానీ ఆయన మాకేం చూపించలేడు. సమస్య లేదు. ఇప్పుడు 11 సీట్లన్నా వచ్చినాయి. ఈసారి అవి కూడా రావని చెప్పండి. అవి కూడా రావు, రాసి పెట్టుకోమనండి. లాండ్ ఆర్డర్ విషయానికి వస్తే గతంలో అసలు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే ఆలోచించేవాళ్ళు ఆడపిల్లలు బయటకు పంపించాలంటే. ఎందుకంటే ప్రతి చోట గంజాయి బ్యాచ్ కానివ్వండి, లేకపోతే కుర్రాళ్ళు మందు తాగేసి ఆ గొడవలు కానివ్వండి ఉండే. ఇప్పుడు ఎలా ఉంది మేడం ఈ సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎంత జరిగింది? ఆడపిల్లల విషయంలో ఎన్ని అన్యాయాలు జరిగినాయి ఏంటనేది ఒక్కొక్కటి బయటకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి మొహం కూడా చూపించుకోలేకపోతున్నాడు. ఆయన హయాంలో ఆడపిల్లలు, వయసుకు వచ్చిన ఆడపిల్లలు కానీ, ఉద్యోగం చేసే ఆడపిల్లలు కానీ బయట తిరగడానికి లేకుండా అయిపోయింది. ఎంతమంది ఆడపిల్లలు అన్యాయం అయిపోయారు. ఈ రోజు ఆ ఒక్కొక్క కేసు బయటకు వస్తుంటే ఈయన ఏమి సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఎందుకండి? ఆయన హయాంలోనే కదా జరిగింది ఆడపిల్లలకి అన్యాయం అనేది. నిన్న కూడా తెనాలి వాళ్ళని పరామర్శించి వాళ్ళంతా చదువుకుంటున్న వాళ్ళు, వాళ్ళ మీద ఏదో అబాండాలు వేస్తున్నారు, వాళ్ళకి ఆల్రెడీ రౌడీ షీట్లు ఉన్నా కూడా ఉండొచ్చు, అది నాకు సంబంధం లేదు, కానీ ఇప్పుడు వాళ్ళంతా కూడా మంచి వాళ్ళు, అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఈయన ఒక రౌడీ కాబట్టి రౌడీ షీట్లను వెనకేసుకొచ్చుకుంటాడు. ఆయన రౌడీయే కదండి, మరి వాళ్ళ రౌడీ వాళ్ళనే కదా వెనకేసుకొచ్చుకోవాల్సింది. మంచి వాళ్ళని ఎందుకు వెనకేసుకొస్తాడు? ఫైనల్ గా ఏమంటారు? సంవత్సరం ఈ రోజుకి సంవత్సరం అయింది, ప్రజలు తీర్పిచ్చి, కానీ ప్రజలే వెన్నుపోటు పొడిచారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ప్రజలు వెన్నుపోటు ఎందుకు పొడుస్తారండి? ప్రజల్ని వెన్నుపోటు పొడిచాడు కాబట్టే అనగదొక్కారు ప్రజలందరూ కలిసి. మేమేంటో సత్తా చూపిస్తాం అనుకున్నాం. గత ఎన్ని సంవత్సరాల్లో కూడా జరగని పోలింగ్ ఈ కూటమి ప్రభుత్వానికి ఎందుకు జరిగిందండి? అసలు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది వద్దు, ఆంధ్రాకి పట్టిన పీడ పోవాలి అని ప్రతి ఒక్కళ్ళు ఫారెన్ నుంచి కూడా వచ్చి ఓటేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. సో ఈ రోజు ఆ సందర్భంగా మేమందరం సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా రాక్షస పరిపాలన పోయింది, రాజ్యం పరిపాలన వచ్చింది. రామరాజ్యం
ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది? బాగుందమ్మా, పరిపాలన మాత్రం చాలా బాగుంది. చంద్రబాబు గారు ముసలాడు అయిపోయాడు, అసలు ఆయన ముసలాడు ఏం చేయలేడు, ముసలాడు అని మాట్లాడతారు కదా. కాదు, చంద్రబాబు నాయుడు బాగా చేస్తాడు, పవన్ కళ్యాణ్ బాగా చేస్తాడండి. జగన్ పోవటమే కావాలి అంతే. అసలు వయసు సంబంధం ఉందమ్మా? ప్రజలను పరిపాలించాలన్నా లేదా మంచి చేయాలన్నా దానికి వయసు అడ్డం వచ్చుద్దంటారా? వయసుతో సంబంధం ఏంటండి? మంచి చెడు ఆలోచించి ప్రజలకు మంచి చేయాలి అనే మనస్తత్వం ఉండాలి. కానీ ఈ వయసులో పెద్ద చిన్న అయ్యన్నోడు ఏం చేశాడు? జనాలందరినీ పాతాళంలోకి తొక్కేశాడు. ఎన్ని మార్కులు ఇస్తారు మేడం? 100 రోజు ఈ మొత్తం సంవత్సరం పరిపాలనకి 100 మార్కులు ఇవ్వాలంటే ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి 100 ఇచ్చేస్తాను. 100కి 100 ఇచ్చేస్తా. పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా కూడా ఓర్చుకోరు. ఆయన ఫ్యామిలీ ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అంటే ప్రజలే ముఖ్యమని ముందుకొచ్చే మనిషి ఆయన. ఆయన హయాంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా బాగుందండి. రామరాజ్యం ఎలా ఉందో అలా ఉందండి. పండగ వాతావరణం కనిపిస్తుంది సంతోషంగా. చంద్రబాబు నాయుడు గారు ముసలాయన అన్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారితో ఒక 10 days ఆయనకు పోటీగా ఉండమనండి, నడవమనండి, లేదంటే ఏదైనా పరిపాలన చేసి చూపించమనండి. 10 days కొబ్బరికాయ కొట్టాలన్నా కూడా ఆయన కొబ్బరికాయ అవును అవును. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఎక్కడా పొంతం లేదండి. ఆయనకి 100కి 100 మార్క్స్ వేస్తామండి మేము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.